హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ 25 బిట్స్ వరకు రీజనింగ్ పార్ట్లో ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్ పేపర్ నుంచి డిస్కస్ చేసుకున్నాం కదండి. సో నెక్స్ట్ 25 బిట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. సో 26th క్వశ్చన్ అండి. ఇక్కడ చూసారంటే 26th వన్. ఇన్ ఏ క్లాస్ కంపోజ్డ్ ఆఫ్ ఎక్స్ గర్ల్స్ వై బాయ్స్, వాట్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ గర్ల్స్? ఓన్లీ గర్ల్స్ కంపోజిషన్ అడుగుతున్నారండి, మనకి రేషియో అడుగుతున్నారు. సో మనకి ఎక్స్ గర్ల్స్ కాబట్టి ఎక్స్ బై టోటల్ అనమాట. సో ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ వై కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి ఆప్షన్ అనేది సిలో ఉంది కాబట్టి సి అనేది మార్క్ చేసుకుంటాం. 26కి సి అండి. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 బట్ లెస్ దాన్ 9 అండ్ గ్రేటర్ దాన్ 7 బట్ లెస్ దాన్ 11 ద నెంబర్ ఈజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్స్ వెరిఫికేషన్ చూద్దామండి. ఈజ్ గ్రేటర్ దాన్ 5 అన్నారు. 5 కంటే గ్రేటర్ అంటే ఈ ఆప్షన్ రాదు, ఈ ఆప్షన్ మనకి రాదు. సో అండ్ ఇక్కడ చూసారంటే గ్రేటర్ దాన్ 7 అన్నారు. సో ఈ ఆప్షన్ రాదు, ఈ ఆప్షన్ కూడా రాదు. సో మనకి మిగిలింది ఓన్లీ ఒక పర్టికులర్ ఆప్షన్ కాబట్టి 8 అనేది మార్క్ చేసుకుంటాం అనమాట. ఆప్షన్ వెరిఫికేషన్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఏ రో 25 trees are planted at equal distance from each other. The distance between first and 25 trees is 30 meters. What is the distance between third and 15th tree? సో మనకి థర్డ్కి 15th ట్రీకి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకి 1 to 25 అనేది ట్రీస్ మనకి ప్లేస్ చేస్తే మొత్తం వచ్చి 30 మీటర్స్ అంటున్నారు. సో మనకి పర్టికులర్గా ఒకటి మైనస్ చేసుకోవాలి కాబట్టి 30/24 డివైడ్ చేస్తే మనకి ఈ ఒక పర్టికులర్ ట్రీ, రెండు ట్రీస్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎంతో తెలుస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చి 5/4 అనేది మీటర్స్ అనేది వన్ పర్టికులర్ రెండు ట్రీస్కి మధ్య డిస్టెన్స్ అనేది అవుతుంది 5/4 అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 నుంచి 15కి అడుగుతున్నారు. సో మనకి ఈ 3 నుంచి 15కి అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 2 మైనస్ అవుతుంది అండ్ ఒక మనకి పర్టికులర్ తీసేయాలి కాబట్టి ఆల్రెడీ 15లో నుంచి 3 తీసేయాల్సి వస్తుంది. సో అంటే 12 అనమాట. 12 ఇంటూ మనకి పర్టికులర్ రెండు ట్రీస్కి మధ్య డిస్టెన్స్ వచ్చి 5/4 కాబట్టి 12తో మల్టిప్లై చేసుకుంటాం. సో ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది మనకి 15 మీటర్స్ అవుతుంది. సో మనకి ఆప్షన్ అనేది బి అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ అనేది బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 29 to 30. In each of the following questions from the given alternative words, select the word which cannot be formed by using the letters of the given word అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పర్టికులర్ వర్డ్ అని ఇచ్చారు, ఏ పర్టికులర్ వర్డ్ అనేది ఫామ్ అవ్వదు అంటున్నారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆర్ అనే పర్టికులర్ వాల్యూ లేదండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ దాంట్లోనే ఉంది కాబట్టి మనం న్యూట్రిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈ పర్టికులర్ దాంట్లో ఆర్ అనేది లేదు కాబట్టి ఈ న్యూట్రిషన్ అనేది ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ వర్డ్స్ నుంచి మనకి ఫామ్ అవ్వదు. సో ఆప్షన్ అనేది మనకి 29కి 1 అవుతుంది, ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 30th, ఇప్పుడు ఈ పర్టికులర్ వర్డ్ నుంచి ఏ వర్డ్ అనేది ఫామ్ అవ్వదు అని అడుగుతున్నారు. ఏ వర్డ్ అనేది ఫామ్ అవ్వదు అంటున్నారు కాబట్టి ఇక్కడ చూసారంటే మీరు ఈ స్టేషన్ అనేది ఫామ్ అవుతుంది, నేషన్ ఫామ్ అవుతుంది, మోషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మౌత్ చూసుకోండి. ఇక్కడ మౌత్ చూస్తే ఇక్కడ మనకి హెచ్ అనేది ఈ పర్టికులర్ వర్డ్లో లేదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది దీనికి. సో ఈ పర్టికులర్ వర్డ్కి ఈ మౌత్ అనే వర్డ్ ఈ స్టిమ్యులేషన్ నుంచి మనకి ఫామ్ అవ్వదు. సో ఆన్సర్ 30th ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ఏ సర్టైన్ వర్డ్ ట్రిపుల్ ఈస్ రిటర్న్ యాజ్ ఎస్. ఈ పర్టికులర్ కోడెడ్ డీకోడింగ్ అండి ఇది. హౌ ఈస్ డిస్పోజ్ రిటర్న్ ఇన్ దట్ కోడ్? ఇప్పుడు డిస్పోజ్ అనేది ఎట్లా రాస్తారని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి -1 అండి. సో టీ అనేది ఎస్కి -1. సో మనకి డీకి -1 అంటే మనకి సి అనేది రావాలన్నమాట. సో సి అనేది రావాలి కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూడండి ఓన్లీ ఒక్క పర్టికులర్ ఆప్షన్లోనే మనకి సి అనేది ఉంది కాబట్టి మనకి డైరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది అన్నీ చెక్ చేసుకుంటూ కూర్చుంటే మనకి, బికాస్ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ప్రతి క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ది మనకి సాల్వ్ అయిపోయినప్పుడు అదే ఆప్షన్ అవుతుంది డిఫాల్ట్గా. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి, మనకి ఈ పర్టికులర్ వర్డ్ అనేది మనకి సాల్వ్ అవుతుంది అనమాట. సో 31కి ఏ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ చూద్దాం. విచ్ లెటర్ ఇన్ ద వర్డ్ వెర్టెక్స్ షుడ్ బీ చేంజ్ టు మీన్ స్పైరల్ మూమెంట్? స్పైరల్ మూమెంట్గా ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే స్పైరల్ మూమెంట్లో మీనింగ్ రావాలి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఓ పెట్టుకుంటే మనకి వర్టెక్స్ అని వస్తుంది. సో వర్టెక్స్ అంటే మనకి స్పైరల్ మూమెంట్ అనమాట. సో ఎక్కడ లెటర్ చేంజ్ చేయాలి అంటే మనకి సెకండ్ పొజిషన్లో మనం లెటర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 33rd క్వశ్చన్ అండి. ఇక్కడ చూసారంటే ట్రాన్స్ఫర్ ఈజ్ కోడెడ్ యాజ్, ఈ పర్టికులర్ కోడెడ్ వాల్యూ ఇచ్చారు. దెన్ ఎలిఫెంట్ అనేది ఎలా కోడ్ చేస్తారో అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి 2 లెటర్స్ చూడండి. టీఆర్ అనేది రివర్స్ చేశారు, ఆల్టర్నేటివ్గా మార్చారు.
ఏఎన్ అనేది మార్చారు, ఎస్ఎఫ్ని మార్చారు. సో మనకి పర్టికులర్ ఈ వాల్యూ కూడా సేమ్ అట్లాగే ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఆప్షన్స్ ఫస్ట్ చూడండి. ఎల్ఈ అనేది కామన్గా ఉంది, సో ఇది కామన్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే అంటే మనకి నెక్స్ట్ టర్మ్ చూసుకుందాం అనమాట. నెక్స్ట్ అంటే ప్రతి దాంట్లో ఇది కామన్గా ఉంది కాబట్టి ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ చూద్దాం, పిఈ అనేది రావాలి. సో పిఈ అనేది రావాలి కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూడండి, హెచ్ఏ అంటే ఏఎన్ రావాలి కాబట్టి ఏహెచ్ రావాలండి. ఇక్కడ ఏహెచ్ రావాలి కాబట్టి ఇక్కడ హెచ్ఏ, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎన్టీ, సో టీఎన్ రావాలి. సో టీఎన్ రావాలి కాబట్టి మనకి సో ఈ పర్టికులర్ బి అనేది ఆప్షన్ అవుతుంది అనమాట. సో 33కి బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 34 మాంకో ఈజ్ కోడెడ్ యాజ్ ఈ పర్టికులర్ వాల్యూ అని ఇచ్చారు. దెన్ ఈ పర్టికులర్ వాల్యూని ఎలా కోడ్ చేస్తారో అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి 13 కదండి, ఇక్కడ ఎం అనేది 13 ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి 13 అనేది వస్తుంది అనమాట. సో 13 అంటే 3 + 1 4 అవుతుంది. 4కి +1 యాడ్ చేయాలి. సో +1 యాడ్ చేస్తే మనకి 5 అనేది వాల్యూ వస్తుంది. సో అట్లా ఈ పర్టికులర్ వాల్యూ అనేది కోడ్ చేశారు. సో సేమ్ వేగా మనకి కే అనేది కోడ్ చేయాలన్నమాట. సో అట్లా కోడ్ చేస్తే మనకి ప్రతి వాల్యూకి +1 యాడ్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ ఆల్ఫాబెటికల్ నెంబర్ తీసుకొని +1 యాడ్ చేస్తే మనకి ఆ పర్టికులర్ సీక్వెన్స్లో ఏ నెంబర్ వస్తుందో వస్తుంది. సో అట్లాగే ఓ తీసుకుంటే మనకి 7 వస్తుంది. అట్లా ఎన్కి అట్లా సేమ్ వాల్యూ కోడ్ చేసుకుంటే మనకి కేఎల్జేఎంఎన్కి మనకి 34కి ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకి ఆన్సర్ 34కి ఆన్సర్ వచ్చి బి అనమాట. సో నెక్స్ట్ చూద్దామండి 35th. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ ఈజ్ గివెన్ followed by 2 inferences 1 and 2. You have to consider the statement to be true even if it seems to be at variance from commonly known facts. You have to decide which of the following inferences, if any, follow from the given statement. ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి మనకి ఏది వస్తుంది అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దామండి ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. మనకి ఇక్కడ స్టేట్మెంట్ తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ సప్లై అనేది in Anand colony will be cut tomorrow after 12 o'clock for 3 hours because repairing work will be carried out అంటున్నారు. సో ఇక్కడ 12 తర్వాత మనకి ఆనంద్ హౌస్ కాలనీలో పవర్ అనేది కట్ చేస్తారు. సో ఎందుకంటే రిపేర్ వర్క్ అనేది చేస్తున్నారు అంటున్నారు. సో ఇన్ఫరెన్సెస్ చూద్దామండి. రెసిడెంట్స్ ఆఫ్ ఆనంద్ కాలనీ మే యూజ్ దేర్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ బిఫోర్ 12 o'clock. సో ఇది అంటే కరెక్టే కదండి. సో మనకి పర్ఫెక్ట్గా ఇవ్వరు అక్కడ. ఇన్ఫరెన్స్ అంటే దాని నుంచి మనం అంటే చేసుకునేవన్నమాట. లైక్ మనం ఇన్ఫరెన్స్ని డ్రా చేసుకోవాలి ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంది. సో సెకండ్ చూద్దామండి. రెసిడెంట్స్ ఆఫ్ ఆనంద్ కాలనీ నీడ్ ట్రైనింగ్ ఫర్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఎకనామికలీ. సో ఈ పర్టికులర్ ఎకనామికలీ ఆ పర్టికులర్ దాని గురించి అయితే మనకి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో అయితే ఇవ్వలేదు కాబట్టి సో మనకి 2 అనేది కాదనమాట. సో ఇక్కడ పర్టికులర్ మనకి 35th క్వశ్చన్కి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఓన్లీ ఇన్ఫరెన్స్ 1 అనేది ఫాలో అవుతుంది పర్టికులర్ స్టేట్మెంట్ నుంచి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 36th. Anand travels 10 kilometers from home to the east to reach his school. Then he travels. సో ఇక్కడ ఏంటంటే మనకి మనం ఏంటంటే ఇక్కడ డైరెక్షన్స్ నుంచి అండి ఈ క్వశ్చన్. సో మనకి డైరెక్షన్స్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ చూద్దామండి. సో మనకి ఒక పర్టికులర్ పాయింట్లో ఏ పాయింట్లో స్టార్ట్ అయిన తర్వాత 10 kilometers టు ద ఈస్ట్ అంట. సో 10 kilometers ట్రావెల్ చేస్తాడంట. దెన్ హీ ట్రావెల్స్ 5 kilometers టు ద సౌత్. వాళ్ళ ఫాదర్ షాప్కి 5 kilometers అయితే ట్రావెల్ చేస్తాడంట. సో నెక్స్ట్ అండ్ రీచ్ హిస్ ఫాదర్ షాప్ ఆఫ్టర్ స్కూల్. హీ దెన్ ట్రావెల్స్ 10 kilometers టు ద వెస్ట్ టు హెల్ప్ హిస్ అంకుల్. 10 kilometers మళ్ళీ ట్రావెల్ చేస్తాడంట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఏమడుగుతున్నారంటే ఫ్రమ్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హోమ్ అని అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి కనిపిస్తుంది కదండి. ఇక్కడ 5 kilometers ఇది సేమే కాబట్టి మనకి 5 kilometers అనేది ఆప్షన్ అవుతుంది. సో ఈ రెండు ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్కి ఇది సౌత్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. 5 kilometers సౌత్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 37th. 4 villages A, B, C and D lie on a straight line. D is 10 kilometers from B. D is 10 kilometers అన్నాడు. సో ఇప్పుడు మనకి D అనేది 10 kilometers అంట అండ్ A is exactly between D and C. సో ఇలాంటి కండిషన్లో మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ చూస్తాను. D అనేది 10 kilometers, Bకి 10 kilometers అంట అండ్ A అనేది సికి అండ్ డీకి మధ్యలో ఉంటుందంట. ఏ అనే పర్సన్ ఏ అనే విలేజ్ మనకి సికి డీకి మధ్యలో ఉంటుంది అండ్ ఈ మొత్తం డిస్టెన్స్ అనేది 10 kilometers అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి కండిషన్ ఇంకోటి ఇచ్చాడు. సి ఫ్రమ్ బి ఈజ్ 2 kilometers మోర్ దాన్ దట్ ఈస్ ఫ్రమ్ డి. సో ఇది 10 kilometers అయినప్పుడు ఇప్పుడు
2 కిలోమీటర్స్ అనేది ఎక్కువ అవ్వాలంట. సో ఎక్కువ అవ్వాలి అంటే మనకి ఇది ఎంత అయితే ఇది 2 కిలోమీటర్స్ ఎక్కువ అవ్వాలి. పర్టికులర్ ఇప్పుడు 6 అయింది అనుకోండి, ఇది మొత్తం ఇది 4 అయింది అనుకోండి, ఇది 2 కిలోమీటర్స్, ఇక్కడ 2 కిలోమీటర్స్, ఇది 2 కిలోమీటర్స్ అయింది అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 6 కిలోమీటర్స్ అన్నది ఉంటుంది. సో అప్పుడు ఇది సి నుంచి డీకి మనకి ఎన్ని కిలోమీటర్స్ అయింది, టోటల్గా 4 కిలోమీటర్స్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదు చూడండి. ఇక్కడ మనకి 6 అంటే +2 అనమాట. ఈ పర్టికులర్ సి నుంచి డీకి 4 వచ్చి 4 అయింది, ఇక్కడ సి నుంచి బీకి మనకి 6 అయింది, అంటే +2 కిలోమీటర్స్ మోర్ అన్నాడు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదండి. సో మనకి సి ఫ్రమ్ ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ పర్టికులర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో సికి బీకి డిస్టెన్స్ వచ్చి 6 కిలోమీటర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 38. సెలెక్ట్ ది ఆల్టర్నేటివ్ ఇన్ఫరెన్స్ విచ్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్గా ఉన్న ఇన్ఫరెన్స్ని సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ లెర్న్ పీపుల్ ఆర్ ఆల్వేస్ జెంటిల్. సో లెర్న్ పీపుల్ ఆర్ ఆల్వేస్ జెంటిల్ అంటున్నారు. సో ఇక్కడ చూస్తే ఇన్ఫరెన్సెస్ ఏమి ఇచ్చారంటే ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ జెంటిల్ పర్సన్స్. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ స్టేట్మెంట్లో ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ లెర్న్డ్. సో ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ లెర్న్డ్. సో లెర్న్డ్ ఆర్ ఆల్వేస్ జెంటిల్. సో లెర్న్డ్ ఆర్ ఆల్వేస్ జెంటిల్. సో ఇక్కడ మనకి ఇన్ఫరెన్స్ అనేది ఇట్లా వచ్చింది ఫస్ట్ మనకి స్టేట్మెంట్ నుంచి. సో ఇక్కడ ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఆల్ ప్రొఫెసర్స్ ఆర్ జెంటిల్ పర్సన్స్. సో ఇది కరెక్టే, స్టేట్మెంట్ అనేది కరెక్టే కదండి. సో ఇన్ఫరెన్స్ అనేది ట్రూ అవుతుంది అనమాట మనకి. సో 38కి ఆన్సర్ ఏ అనేది ఇన్ఫరెన్స్ అనేది ట్రూ అవుతుంది. సో మనం 39 to 40 క్వశ్చన్స్ చూద్దామండి. సో in each of the following questions among 4 answer figures whose cut pieces can form the given క్వశ్చన్ ఫిగర్ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఇది ఇచ్చారండి. సో ఏ కట్ పీసెస్ అనేది మనకి పర్టికులర్ ఫిగర్ అనేది ఫామ్ అవుతుంది అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూడండి 2 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఈ పర్టికులర్ సింబల్ అయితే ఉంది, అండ్ 2 కర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం, మనకి 2 సర్కిల్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్ అనేది ఇమ్మీడియట్గా ఎలిమినేట్ చేసేసుకుందామండి. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ 2 కర్వ్స్ ఉన్నాయి అండ్ 3 ఎక్స్ట్రా నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా ఆప్షన్లో ఉండదండి. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి ఇట్లా. సో ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఆప్షన్ అవ్వదండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇది అవుతుంది. సో ఇక్కడ చూసుకుందామండి, 2 సర్కిల్స్ కరెక్ట్గా సరిపోయాయి అండ్ 2 సెమీ సర్కిల్స్ లాగా 2 ఉన్నాయి. సో అవి కర్వ్స్ ఉన్నాయి, అవి సరిపోయాయి. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ యాంగిల్లో ఒకటి ఉంది, అది సరిపోయింది. అండ్ 2 డాట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి సో మనకి ఆప్షన్ అనేది కరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది అనమాట. 39కి ఆప్షన్ డి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఒక డాట్, ఒక సర్కిల్, అండ్ మనకి పర్టికులర్ ఫిగర్స్ లాగా ఇట్లా 2 ఉన్నాయి, ఇట్లా ఈ షేప్స్లో ఇట్లా ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ షేప్లో ఒకటి ఉంది, అండ్ ఈ 4 లైన్స్ లాగా మనకి 4 ఉన్నాయి అనమాట. సో ఆప్షన్స్ చూద్దామండి. సో ఈ ఆప్షన్స్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్ చూసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్స్ అనేవి సరిపోవండి. సో ఈ 2 ఆప్షన్స్ అయితే మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. మనకి ఆప్షన్స్ ఈ రెండిట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ షేప్ అయితే కట్ చేసిన తర్వాత మనకి ఆ పర్టికులర్ మధ్యలో ఫిగర్ అయితే మనకి ఇక్కడ చూసారంటే మీరు, ఈ మధ్యలో ఫిగర్ అయితే మనకి ఇట్లా రాదు, ఈ షేప్ వస్తుంది అనమాట. సో ఈ షేప్ అంటే మనకి ఆన్సర్స్లో చూడండి, మనకి ఈ పర్టికులర్ ఫస్ట్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా రాదు, కాబట్టి మనకి ఆప్షన్ అనేది బి అవుతుంది. సో మనకి 40కి ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. Which of the following answer figures cannot occur when the question figure given below is rotated? మనకి ఈ పర్టికులర్ ఫిగర్ని రొటేట్ చేసినప్పుడు ఏది రాదు అడుగుతున్నారు. ఇక్కడ కెనాట్ అన్నారండి. సో ఏది రాదు అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారంటే మనకి ఫస్ట్ ఫిగర్ దీన్ని టిల్ట్ చేసినప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫిగర్ అయితే వస్తుంది. సో ఇది ఆప్షన్ కాదు. సో ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ ఫిగర్ని మనం ఇట్లా టర్న్ చేసినప్పుడు మనకి ఈ ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ చూస్తే అండ్ ఇది కూడా మనకి ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇది ఇట్లా టిల్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ అనేది ఇట్లా వెళ్ళాలి, అంటే ఇది డిఫరెంట్గా ఉంది ఇది. సో మనకి ఇది ఈ ఫిగర్ అనేది మనం టిల్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అయితే రాదనమాట. సో ఆన్సర్ అనేది సి. సో మనకి ఆప్షన్ సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, 42 నుంచి 43. In each of the following Venn diagrams best represents relation between given classes? సో గివెన్ క్లాసెస్కి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారంటే హ్యూమన్స్, బర్డ్స్ అండ్ అనిమల్స్ అని ఇచ్చారు. మనకి అనిమల్స్లో సబ్ పార్టే మనకి హ్యూమన్స్ అనమాట. సో హ్యూమన్స్ ఈజ్ సబ్ పార్ట్ ఆఫ్ ఎనిమల్స్, హ్యూమన్స్. అండ్ బర్డ్స్ అనేవి మనకి ఈ కేటగిరీ రావు, కాబట్టి బర్డ్స్ అనేది సపరేట్గా ఉంటుంది. సో మనకి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి అది ఎక్కడ ఉందో చూద్దాం. సో సిలో ఉంది, కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫ్రూట్స్, యాపిల్స్, ఆరెంజెస్.
సో ఇక్కడ చూసుకుంటే మనకి పర్టికులర్ ఫ్రూట్స్ అనేది పెద్దది తీసుకోవాలి. సో ఈ 2 ఫ్రూట్సే కాబట్టి మనకి యాపిల్ సపరేట్గా, ఆరెంజ్ సపరేట్గా రావాలన్నమాట. సో మనకి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ ది డయాగ్రామ్ గివెన్ బిలో విచ్ లెటర్ రిప్రజెంట్స్ ద స్టూడెంట్స్ హూ ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫుట్బాల్ అండ్ హాకీ. సో మనకి అన్ని కామన్గా ఇంటర్సెక్షన్ అడుగుతున్నారు ఇక్కడ. సో క్రికెట్, ఫుట్బాల్ అండ్ హాకీ బోత్ 3 కాంబినేషన్లో ఉండే వాల్యూ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి అన్ని కాంబినేషన్లో ఉండే వాల్యూ ఈ యొక్క పర్టికులర్ వాల్యూ అనండి. సో ఇక్కడ చూసారంటే మనకి అన్నీ మీట్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే హాకీ రాదు, ఈ పర్టికులర్ వాల్యూ తీసుకుంటే మనకి ఫుట్బాల్ రాదు, ఆర్ తీసుకుంటే మనకి ఫుట్బాల్ రాదు, ఇది రాదు, క్యూ తీసుకుంటే మనకి క్రికెట్ రాదు. సో మనకి అన్ని మీటే కండిషన్ వచ్చి ఎస్ కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఓన్లీ ఎస్ అవుతుంది. సో 44కి ఆన్సర్ సి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డైరెక్షన్స్ 45 to 46. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ని కంప్లీట్ చేసే ఫిగర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఈ పర్టికులర్ ఫిగర్ అనేది రావడానికి ఇది కంప్లీట్ అవ్వాలి. సో ఇది కంప్లీట్ అయ్యి మనకి ఇట్లా రావాలన్నమాట. సో ఇక్కడ పర్టికులర్గా ఇట్లా రావాలి. ఇట్లా వచ్చి ఇక్కడ చూడండి ఇది మిడిల్లో ఉంది, బట్ ఇక్కడ చూస్తే మనకి అవుట్ సైడ్ ఉంది. సో అవుట్ సైడ్ రావాలి. సో అవుట్ సైడ్ వచ్చేది ఏంటి అంటే మనకి ఈ పర్టికులర్ ఫిగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 45కి ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్. సో మనకి ఏ ఫిగర్ ఎంబెడెడ్ అయింది ఈ పర్టికులర్ ఫిగర్లో అడుగుతున్నారు. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి సీక్వెన్స్, ఈ మధ్యలో సీక్వెన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ చూస్తే 1 పర్టికులర్ దానికి 2 అనేవి రిపీట్ అయ్యాయి. సో సేమ్ అలాగే 2 అనేవి రిపీట్ అవ్వాలి, 2 అనేది రిపీట్ అవ్వాలి. సో ఆన్సర్ అనేది మనకి ఏ అవుతుంది. 46కి ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్స్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్. సో మనకి ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ ఫిగర్ ఏ ఫిగర్స్లో ఎంబెడ్ అయ్యి ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగర్లోనే మనకు ఆన్సర్ ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఎంబెడెడ్ ఫిగర్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఇస్ ఫోల్డెడ్ అండ్ కట్ as shown below in the question figures. From the given answer figures indicate how it will appear when opened. ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసారంటే మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు దీనికి సేమ్ ఇట్లాగే మనకి రాంబస్ లాగా షేప్ రావాలన్నమాట. ప్రతిదానికి రాంబస్ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ రాంబస్లు రావాలి. సో చూద్దామండి. సో ఇక్కడ చూస్తే మనకి రాంబస్ అనేది రావాలి. సో ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి రాంబస్ హాఫ్ రాంబస్ షేప్లో ఉంది కాబట్టి ఫుల్ రాంబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి చూసుకుంటే మనకి అది. సో ఇక్కడ చూసారంటే సో ఫస్ట్ 2 బిట్స్లో మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్లో మనకి సర్కిల్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఈ 2 ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా రావు. సో ఈ 2 ఎలిమినేట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ దాంట్లో సో ఇక్కడైతే రాంబస్ ఫిగర్ అనేది వచ్చిందండి. సో రాంబస్ ఫిగర్ వచ్చింది. అండ్ మనకి క్వశ్చన్ పేపర్లో తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి మిడిల్లో 4 రావాలి అండ్ అవుట్ సైడ్ 4 రావాలి. సో అట్లా రావాలన్నమాట మనకి ఫిగర్. సో అది తీసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనకి మిడిల్లో 4 అండ్ అవుట్ సైడ్ 4 కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 49. ఇఫ్ ఏ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది లైన్ MN దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఫిగర్స్ ఈస్ రైట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. సో మనకి ఇట్లా అడిగినప్పుడు మనకి లైక్ ఇమేజ్ వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ అనేది రైట్ అవుతుందండి. మనకి టాప్ టు బాటమ్ అయితే చేంజెస్ ఏమి ఉండవు. మనకి మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ అయ్యేది వచ్చి ఆప్షన్ మనకి ఇక్కడ ఇవి కింద ఉన్నాయి కదండి, ఇవి కిందే ఉంటాయి. అండ్ ఇది పైన ఉంది కదా, ఈ పర్టికులర్ ఫిగర్ అనేది పైనే ఉంటుంది. కానీ లెఫ్ట్ సైడ్ వచ్చినవి రైట్ సైడ్ వచ్చినవి లెఫ్ట్ సైడ్ అనేవి మారుతాయి అనమాట. సో ఈ పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటే మనకి సి అనేది కరెక్ట్గా వ్యాలిడ్ అవుతుంది. సో మనకి 49కి ఆన్సర్ అనేది సి. సో 50th క్వశ్చన్ చూద్దామండి. సో ఫైనల్ రీజనింగ్ సెక్షన్లో మనకి ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసుకుంటే మనం రీజనింగ్ సెక్షన్ మన ప్రీవియస్ పేపర్లో నుంచి మనం రీజనింగ్ సెక్షన్ అయితే కవర్ చేసుకుంటాం. సో 50th క్వశ్చన్ చూద్దామండి. ఏ వర్డ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ వన్ ఆఫ్ సెట్ ఆఫ్ ద నెంబర్స్ యాజ్ గివెన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఆల్టర్నేటివ్స్. ద సెట్స్ నెంబర్స్ గివెన్స్ ఈ పర్టికులర్ ఫిగర్ చూసే ఉంటారండి మీరు. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఆ పర్టికులర్ ఇయర్ అనేది ఎట్లా తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేస్తే మనకి ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చారు ఇయర్ అని చెప్పి మనకి. సో ఇవన్నీ టాలీ చేసుకుంటూ ఉండాలి. సో ఇయర్ తీసుకుంటే సో వై అనేది మనకి ఆప్షన్స్ చూద్దాం. మనకి 23, 27, 15, 61 అన్నారు.
మనకి ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేద్దామండి. ఇక్కడ చూసుకుంటే 23. సో ఇక్కడ నేను ముందు నోట్ చేసుకుంటాను, మీకు కనిపించట్లేదు కదా. సో 23, 27, 15, 61. సో ఇక్కడ తీసుకుంటే మీరు సో 23 అనేది వై కరెక్ట్గా సాటిస్ఫై అయింది. ఇయర్ అనేది 2 and 27. ఇక్కడ చూసుకుంటే ఈ సరిపోయింది. అండ్ 15 ఏ కూడా సరిపోయింది, మ్యాచ్ అయింది. అండ్ 61 తీసుకుంటే మనకి ఈ పర్టికులర్ ఫిగర్లో నుంచి 61 వచ్చి ఆర్ ఇయర్ సరిపోయిందండి. సో మనకి ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది 50th క్వశ్చన్కి. సో మనం రీజనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఇంగ్లీష్ సెక్షన్ అయితే కవర్ చేసుకుందాం ఈ పేపర్లో. సో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. సో దట్ మీకు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే ఇమీడియట్గా మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.